ఎందుకు వచ్చినావు అమ్మ దగ్గరికి? ఎందుకు వచ్చినావు అమ్మ దగ్గరికి చెప్పు. వస్తావు, కిచెన్లోకి వెళ్తావు, అన్నీ పడేస్తావు. వచ్చే ముందు ఇల్లు ఎలా ఉంటుంది, నువ్వు వచ్చినాక ఎలా ఉంటుంది హయ్యా చెప్పు. దూడాలా? గట్టి గట్టి కొడతావు అమ్మని చెప్పు. అడుగోదు హాయ్ చెప్పు. హాయ్ అండి చెప్పు. నవ్వద్దులే, అంతేం వద్దు. నేనేం నవ్వలా, నేను కోపంగా ఉండా. వద్దుకో. చెప్పు హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్నాప్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హయాన్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి. ఇప్పుడే తీసుకొచ్చాను. డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయినాడు. గ్లాస్లో పాలు ఉన్నాయన్నమాట. పాలు దొల్లిచ్చేసినాడు. ఆయిల్ ప్యాకెట్ లాగేశాడు. ప్లేట్లో ఉన్న మిక్చర్ వచ్చేసి మొత్తం ప్లాట్ఫామ్ మీద పోసేసినాడు. ఇట్లా చేస్తాడండి. మీ బాబులు కూడా అలానే చేస్తారా? హయాన్ లాగే చేస్తారా? చెప్పండి. చెప్పు హయాన్. ఒక్క నిమిషం ఆగు హయాన్. కిస్ పెట్టు. అమ్మ అలిగింది, కిస్ పెట్టు. పెట్టు పెట్టు. మళ్ళీ అమ్మ ఇష్టం, ఎక్కడున్నా అమ్మ దగ్గరకు వస్తాడు ఇప్పుడు. అమ్మ ఇష్టము, అమ్మ అలగకూడదు, అమ్మ కోప్పడకూడదు. కానీ నువ్వు అన్నీ అత్తి పనులే చేయాలా కదా? అంతేనా? 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 ఎందుకట్లా? ఎందుకట్లా చెప్పు. చెయ్యి లాగేస్తావు, కమ్మలు వీకేస్తావు, చెప్పు. కొట్టేస్తావు నన్ను, అత్తి టార్చర్ పెడుతున్నావు కదా. చెప్పు. హలో, కూర్చో. సిట్ సిట్ హయాన్ సిట్. ఇవాళ స్కూల్లో హయాన్ నో ఫ్లాపింగ్ వద్దు. ఇప్పుడు కూర్చుంటున్నాడంట, కొంచెం చెప్తే వింటున్నాడంట. ఐ కాంటాక్ట్ బెటర్ అని చెప్పారు. కాకపోతే ఫ్లాపింగ్ ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పారనమాట. యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఉంది, రండి మాట్లాడాలి హయాన్ గురించి అని చెప్పి మేడం చెప్పారు. అందుకని చెప్పి ఇంకా వెళ్ళాము. నేను మా హస్బెండ్ వెళ్ళి మాట్లాడేసి వచ్చామండి. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఆటిజం అనేది బాబులో ఉంది కదా, మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. సో యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేయలేము. సో మీరేం వరీ అవ్వద్దు, టైం పడుతుంది. కొంతమంది పిల్లలు స్లో ఉంటారు, కొంతమంది పిల్లలు ఫాస్ట్గా లెర్న్ చేస్తారు. వీడు కొంచెం స్లోనే ఉన్నాడు, బట్ మీరేం వరీ అవ్వద్దు అని చెప్పారు. సో కొంచెం ఆమె చెప్పినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్గా అనిపించింది. బట్ ఏం చేయలేదు కదా, యాక్సెప్ట్ చేయాలి. కమ్ హయాన్, హాయ్ నిలారా. ఈ మధ్య నత్తి పనులు ఎక్కువ చేస్తున్నాడు. కాకపోతే మనం అలిగి కొంచెం కోప్పడి సైలెంట్గా కూర్చున్నప్పుడు మళ్ళీ వచ్చి కూల్ చేసి వెళ్తున్నాడండి. ఏ నో హయాన్, ఫ్లాపింగ్ వద్దు, స్టాప్. ఇలారా ఇలారా. కెమెరా వెనక్కి వెళ్ళి చూస్తున్నాడు. ఇలారా ఇలారా, అలా ఎదురుకుందు ప్లీజ్. నో హయాన్, కమ్. అలా చూడకు హయాన్. దొంగ. సో ఎక్కువ ఫ్లాపింగ్ చేస్తున్నాడండి ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు ఏం చెప్పారంటే అలా ఫ్లాపింగ్ చేసేటప్పుడు ఏమన్నా యాక్టివిటీస్ ఏమన్నా చెప్తారేమో, ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా హ్యాండ్ పైన ఇలా గట్టిగా అలా కొట్టి స్టాప్ అని చెప్తే ఆపేస్తాడు అని చెప్పారు. సో వాడు ఫ్లాపింగ్ చేసేటప్పుడు మనం కొంచెం సీరియస్గా వాడి దగ్గరికి పోయి షౌట్ చేసి తీసుకొచ్చి కూర్చొని పెట్టి యాక్టివిటీస్ ఏదైనా నార్మల్గా అంటే ఇప్పుడు పెగ్ బోర్డ్స్ ఇలాంటివి ఏమన్నా ట్రై చేయండి అని చెప్పారనమాట. సో ఇంకెందుకు ఎక్కువ ఫ్లాపింగ్ చేస్తా అంటే ఇంకా వీడియో ఆఫ్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి పిలుచుకున్నాను. సో కామ్గానే ఉన్నాడు. మళ్ళీ ఎక్కువ చేస్తా అంటే గట్టిగా షౌట్ చేసేసరికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఫ్లాపింగ్ అనేది చాలా ఎక్కువైందండి ఈ మధ్యకాలంలో. వచ్చాడు చూడండి మళ్ళీ. ఇలాగా కూర్చో గమ్మనుండు. ఎందుకు పేపర్స్ ఎందుకు తెచ్చుకున్నావు? ఐస్ క్రీమ్ పేపర్ నాది. అన్న తిని ఐస్ క్రీమ్ అక్కడ పెట్టేసినాడు పేపరు. కూర్చో. సరే స్లోగా వెళ్ళు. నేనేమన్నా వెళ్ళు. చూడండి స్వెటర్. ఇందాక ఫస్ట్ నేను వీడియో తీసేటప్పుడు వాడు స్వెటర్ వేసుకున్నాడు, డ్రాయర్ వేసుకున్నాడు. స్వెటర్ చూపిరా. స్వెటర్ తీసి అక్కడ పడేసినాడు, డ్రాయర్ తీసి ఇక్కడ పడేసినాడు, బయట ఉయ్యల్లో ఉన్న దిండు అక్కడ పడేసినాడు అనమాట. సో బౌన్సింగ్ బాల్ తీసుకెళ్ళి బయట వేసేసినాడు. అన్నీ అలానే చేస్తాడనమాట. సో ఇంకా వాడిని పడుకోబెట్టిన తర్వాత ఇదంతా కూడా నేను సెట్ చేసేసుకుంటాను అనమాట. సో హయాన్ అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వరస్ట్గా ఉంటుంది అనమాట. నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అటు చూడరాడు టీవీ యూనిట్ దగ్గర చూడండి, డైపర్ ఉంది. ఒక చూపి ఇంకా పైకి ఎక్కుతాడండి. అది స్టెప్స్ నేను వేరే ప్లాన్తో టీవీ యూనిట్ వేయించుకున్నా.
అది వాడికి యూజ్ అవుతుంది అనమాట. సో అలా ఉందన్నమాట వీడితో. ఎంతవరకు అందుతాయో బొమ్మలు అంతవరకు పగలగొట్టేస్తాడు. వీడియో తీస్తుంటే ఫ్రెండ్స్ ఫోన్ వచ్చిందనమాట. సరే ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక్కడ దేవునికి పూలు పెట్టానమాట. సో అవి ఏంటంటే వాడిపోయాయి. ఆ మాల తీస్తాము అనుకుంటూ ఇంక అట్లనే ఉండిపోయింది. సో నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూడండి ఎలా చేశాడు, పూలు మొత్తం తీసి ఇలా మొత్తం కిందంతా వేసేసాడు. అలానే వాడు నిక్కర్ కూడా తీసేసి కూర్చొని ఇంకా ఫ్లాపింగ్ చేస్తున్నాడు అనమాట. జస్ట్ ఇంట్లో ఉన్నాడంటే ఒక 5 minutes కూడా వాడిని డైవర్ట్ కాలేమన్నమాట. మనం ఏదో ఒకటి చేసేసి ఉంటాడు. ఆ 5 minutesలో మనకు ఒక పెద్ద పని పెడతాడనమాట. అలా ఉంటుందండి ఈ పిల్లలతో. సో చాలా మంది ఏమంటున్నారంటే ఇట్లా స్పెషల్ కిడ్సే కాదు నార్మల్ కిడ్స్ కూడా అల్లరి చేస్తారు, ఏ పేరెంట్స్కైనా అట్లనే ఉంటుంది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. నార్మల్ కిడ్స్ చెప్తే వింటారండి, వీళ్ళు అలా కాదు. సో వీళ్ళ గురించి మనము ఎన్ని చెప్పినా తక్కువే. ఆ పెయిన్ కానీ సో ఏదైనా సరే మనం ఎక్స్ప్రెస్ చేయలేము, అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను పర్టికులర్గా కామెంట్స్ గురించి అయితే ఏం మాట్లాడలేదు. చిన్న చూడండి ఎక్కడెక్కడ ఉండేటి అన్నీ తీసుకొని వస్తాడనమాట. ఎప్పుడు ఎవ్వరికి కనపడినటి వాడికి కనిపిస్తాయి. ఏం చేయాలి ఇక్కడ బయట వచ్చేసి ఏంటంటే ఉయ్యల్లో ఉన్న బెడ్ తీసేసి కింద వేసేసి అది లాగేసి వాడి డ్రాయర్ తీసి అక్కడ పడేసి ఇక్కడ పూలు లాగేసి అంతా చెత్త చెత్త చేసేసాడండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు వాడికి తినిపించి వాడిని పడుకోబెట్టడము లేకుంటే వాడికి ఏదైనా యాక్టివిటీస్ చేయించడము అవంతా కూడా కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంటి పని చూసుకోవాలన్నమాట. ఇంత ఉంటుంది. సో ఓపిక అయితే చాలా చాలా కావాలండి. కాకపోతే ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకున్నానంటే పేరెంట్స్ మీటింగ్ ఉన్నింది, వెళ్ళామన్నమాట. సో మేడం చెప్పారు, చాలా కూల్గా చెప్పారనమాట. కొంతమందిలో కొంతమంది ఫాస్ట్గా లెండ్ చేస్తారు, కొంతమంది స్లోగా ఉంటారు. మీరేం వరీ అవ్వద్దు, సెట్ అవుతారు, టైం పడుతుంది. బట్ మనం అన్నీ యాక్సెప్ట్ చేసి కొంచెం ఓపిక్గా ఉండాలండి. ఇప్పుడు కూర్చుంటున్నాడు, చూస్తున్నాడు, మనం మాట్లాడేది కొంచెం అర్థమవుతుంది, చెప్పిన పనులు కొంచెం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ అప్పుడు ఏముంటే అవి నోట్లో పెట్టుకునేవాడు కదా, ఇప్పుడు కొంచెం అవి తగ్గించాడు. కాకపోతే ఫ్లాపింగ్ ఎక్కువ ఉంది, దాన్ని కూడా మనం కంట్రోల్ చేద్దాము. సో ఇక్కడ మేము కూడా ట్రై చేస్తాం, మీరు చెయ్యండి అని చెప్పి చెప్పారనమాట. ఇవాళ అయితే మీటింగ్లో అవే చెప్పారు. సో ఇంకా నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ యాక్టివిటీస్ అంటే అండి మెయిన్ ఏంటంటే వాళ్ళకి కలర్స్ ఐడెంటిఫై చేయడము, అండ్ ఇంకా నెంబర్స్ ఉంటాయి కదా 1 2 3లో ఆ నెంబర్స్ని పెగ్ బోర్డ్స్ అని వస్తాయండి. ఆ పెగ్ బోర్డ్స్కి పెట్టించడము, ఏబిసిడీలు ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్, అవి కూడా పెగ్ బోర్డ్స్లో సెట్ చేయడము, అండ్ పిక్ చేయడము, అండ్ అంటే పెట్టడము, ఇలాంటివి మనము ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ ఐ హోప్ మీకు అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను, షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుస్తాను. చూడండి అత్తి పిల్లోడండి వీడి ఇట్రారా నోట్లో పెట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ చాలన్నమాట. మేడం ఇందాకే కదరా చెప్పింది, అరే మేడం ఏం చెప్పిందిరా, నోట్లో పెట్టుకోవట్లేదు, ఇప్పుడు గుడ్ బై అయిపోయినావు అని చెప్పింది. అత్తి పిల్లోడండి స్వామి, అత్తి పిల్లోడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.